నమస్కారం. బాగున్నారా? ఛానల్‌లోకి అందరికి స్వాగతం. సుస్వాగతం. ప్రియ స్నేహితులారా, నా చేతిలో ఉంది ఒక పెన్ను. ఇది రెండో పెన్ను. అయితే ఇది రాసేది కూడా బ్లూ ఇంకే. కానీ ఈ పెన్ను విలువ వేరు, ఈ పెన్ను విలువ వేరు. ఈ పెన్ను కేవలం రూ. 3. ఇది రూ. 15. అయితే దీంతో రాసిన అక్షరాలు రాయవచ్చు, దీంతో రాసిన అక్షరాలు రాయవచ్చు. అంటే మన జీవితంలో ప్రతి మనిషి ఎవడైనా సరే ఒకటే అనుకుంటాం. కాదు. ఈ పెన్ను అనేది ఒక చిన్న పిల్లవాడికి ఇస్తే పిచ్చి గీతలు రాస్తాడు. ఈ పెన్ను అనేది ఒక రైటర్కి ఇస్తే తను రచయితగా మారుతాడు. అలాగే వీటిలో ఏ పెన్ను వాడినా సరే రాసే అక్షరం మారదు, ఆ వ్యక్తి యొక్క ప్రాముఖ్యత మారుతుంది. అలాగే నీ జీవితంలో నీ ఆలోచన ఎలా ఉందో, నీ ప్రాముఖ్యత ఎలా ఉందో, నీ ఆలోచన మేధస్సును బట్టే ఉంటుంది. నువ్వు ఉన్నతంగా ఆలోచిస్తే నీ ఉన్నతంగానే ఉంటావు. దిగజారి ఆలోచిస్తే దిగజారినట్టే ఉంటుంది. నువ్వు 10,000 సంపాదిస్తే 10,000కు తగ్గట్టుగానే ఆలోచించు, 2,000 తగ్గట్టుగా ఆలోచించద్దు. అలాగే 20,000 సంపాదిస్తే 20,000కు తగ్గట్టుగానే ఆలోచించు. అలా నీ లైఫ్ అనేది రోజు ఉన్నతమైన ఆలోచనలకు రావాలి, దిగజారి రాకూడదు. నీ పక్కనోడు 20,000 సంపాదించడు, వాడి వైపు అస్సలు చూడద్దు. నీవు సంపాదించే మార్గం నీకు గొప్ప. నువ్వు 10,000 సంపాదించు, 20,000 సంపాదించు, 50,000 సంపాదించు. నీ స్థాయిని బట్టి నీ గౌరవం ఉండింది, నీ స్థితిని బట్టి నీకు విలువ ఉండింది, నీ ఆలోచన బట్టి నీకు విలువ ఉండింది. నీ కుటుంబంలో ఏ విషయమైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి నీ ఆలోచన అనేది హుందాగా ఉండాలి. ఎలా ఉండాలి? గౌరవంగా, హుందాగా ఉండాలి. అలాగే నీ ఆలోచన కూడా హుందాతనంగా ఉంటేనే నిన్ను గౌరవిస్తారు, లేదంటే నిన్ను మెంటల్ కేసు అనుకుంటారు. అది కుటుంబంలో కావచ్చు, స్నేహితులు కావచ్చు. నీ ఆలోచన విధానం మారితేనే నీ జీవితం మారుతుంది. ప్రియ స్నేహితుడా, ఇది గుర్తుపెట్టుకో. నమస్తే.